అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ విజేత, యుద్ధంలో అపజయాన్ని ఎరుగనటువంటి ఒక గొప్ప విజేత అలెగ్జాండర్. ఆయన ఒక మాట చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి అని చెప్పాడంట. ఎందుకు అని అంటే, నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, నేను ఇంత సంపాదించాను, ఇంత బంగారము డబ్బు, ఇన్ని రాజ్యాలు సంపాదించాను, నా రాజ్యాన్ని నా పరిపాలనను ఇంతగా విస్తరింపజేశాను, కానీ నేను ఏమీ తీసుకొని పోవటం లేదు అని తెలియపరచడానికి ఒక గొప్ప మాటను తెలియపరిచాను. ఈరోజు మానవ సంబంధాలు మర్చిపోయి గొప్పవాడు కావటానికి, డబ్బు సంపాదించడానికి, లేకపోతే గొప్పగా బ్రతకటానికి మనం మానవ సంబంధాలను వదిలేసే పరిస్థితిలో ఉన్నామేమో. ఒకసారి వీ హ్యావ్ టు ఎగ్జామైన్ అవర్ సెల్ఫ్. ఏంటి అని అంటే, మానవ సంబంధాలకు విలువనిస్తున్నామా, రక్త సంబంధాలకు విలువనిస్తున్నామా, మానవులను మనుషులుగా ప్రేమిస్తున్నామా, ఇంకా డబ్బునే ప్రేమిస్తూ లేకపోతే ధనమునే ప్రేమిస్తూ ముందుకు కొనసాగే ప్రజలు అనేక మంది. కనుక ఒకసారి కోల్పోయినవి తిరిగి పొందుకోవటం చాలా కష్టం, మరలా వాటిని పొందుకోవడం కష్టం. ఈ యొక్క సంబంధాల ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, లేకపోతే ఈ సంభాషణలు, ఈ మాటలు బంధుత్వాల మధ్య, రక్త సంబంధికుల మధ్య, చుట్టరికాల మధ్య ఎన్నో చక్కని ఆప్యాయకరమైనటువంటి మాటలు ఉంటాయి. వాటిని కోల్పోయిన తర్వాత, ఆ సమయాన్ని కోల్పోయిన తర్వాత, నువ్వు పెద్ద స్థాయిలో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మరలా ఆ సమయము, ఆ యొక్క ప్రేమ తిరిగి పొందుకోలేం. కనుక ఒకసారి మనం గొప్పవాళ్ళం కావాలి, ముందుకు వెళ్ళాలి. కానీ వీటిని కూడా, మానవ సంబంధాలకు కూడా విలువనిస్తూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనల్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని బట్టి గొప్పగా ఆనందించి ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం తీసుకొస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ లోకంలోకి మనం వచ్చినాం, ఖాళీగానే వెళ్ళక తప్పదు ఎవరైనా. కానీ మానవ సంబంధాలకు ఉన్నంతకాలము అందరినీ ప్రేమిస్తూ, అందరినీ పలకరిస్తూ, అందరినీ ఆప్యాయతగా ఉంటూ, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ యొక్క పరలోకంలో ఉన్న ప్రభువు కూడా ఆనందపడతాడు మన జీవితం పట్ల. మనం కూడా సంతృప్తికరమైన జీవితాన్ని జీవించము అనే ఒక మంచి సాటిస్ఫాక్షన్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక ప్రభు చక్కని మాట తెలియపరుస్తుంది. అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన కూడా ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన కూడా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇవన్నీ ఆలోచన చేసుకుంటే అతనికి ఒక మంచి మాట అతని జీవితం ద్వారా, అతని యొక్క హిస్టరీ ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. కనుక ఈరోజు మానవ సంబంధాలకు విలువనిచ్చే వారంగా, మానవ సంబంధాలను చక్కగా మెయింటైన్ చేసే వారంగా, వీ హ్యావ్ టు మెయింటైన్ రిలేషన్షిప్స్ విత్ అవర్ రిలేటివ్స్. కనుక సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా మనం మార్చబడదాం. దేవుడు మనల్ని బలపరుస్తూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.